ఇక్కడే అసలు వివాదం మొదలైంది. ఈ ఖనిజ సంపద విశాఖ స్టీల్ కి ఇవ్వకుండా ప్రైవేటు రంగానికి చెందిన జిందాల్ స్టీల్ కంపెనీకి కేటాయిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. విమర్శకుల వాదన ప్రకారం ఈ ప్రాజెక్ట్ లో సుమారు 89% వాటా జిందాల్ కంపెనీకి ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం వాటా చాలా తక్కువ ఉందని చెప్తున్నారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన దీర్ఘకాల ప్రయోజనాలు తగ్గిపోతాయని వాదిస్తున్నారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ప్రజల భూమిలో ఉన్న ఖనిజ సంపదను ఎందుకు ప్రభుత్వ రంగ సంస్థలకు కాకుండా ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తున్నారు అని. ఇందులో గత ప్రభుత్వాల పాత్ర ఏంటి? ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ విమర్శలు కేవలం ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద మాత్రమే కాదు, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ గనులను జింపాక్స్ అనే ప్రైవేట్ రంగ సంస్థకు కేటాయించినట్లు విమర్శలు వస్తున్నాయి. అంటే ప్రభుత్వాలు మారిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు గనులు కేటాయించే విషయంలో పెద్దగా మార్పులు కనిపించట్లేదని విమర్శకులు అంటున్నారు. దీంతో రాజకీయ పార్టీలు ఒకరినొకరు విమర్శించుకునే అవకాశం కూడా తగ్గిపోయింది. ఎందుకంటే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వం ఉన్నా పైనున్న ప్రభుత్వానికి దాసోహం అనే పరిస్థితిలోనే ఉన్నారు కాబట్టి.